స్థానిక హిందూపూర్ అంబేద్కర్ నగర్కు చెందిన పెరిక నాగార్జున మృతి చెందారు. మృతుడి కుటుంబాన్ని మహనీయుల ఆశా సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. స్థానిక హిందూపూర్ అంబేద్కర్ నగర్కు చెందిన పెరిక నాగార్జున మృతి చెందడంతో మృతుడి కుటుంబాన్ని మహనీయుల ఆశా సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. మృతి చెందిన పేద ఎస్సీ కుటుంబాలకు మాస్ పక్షాన ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందని, ఇందులో భాగంగానే సోమవారం స్థానిక హిందూపూర్ అంబేద్కర్ నగర్కు చెందిన పెరిక నాగార్జున మృతి చెందడంతో మృతుడి కుటుంబాన్ని మహనీయుల ఆశా సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో పరామర్శించి 5,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాస్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖ కుమార్, జిల్లా అధ్యక్షులు కత్తుల జగన్ కుమార్, ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, దళిత నాయకులు పెరిక మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య, నియోజకవర్గ కన్వీనర్ చింత శివరామకృష్ణ, మాజీ కౌన్సిలర్ ఏర్పుల రవి, పట్టణ అధ్యక్షులు విరిగి ప్రసాద్, ఉపాధ్యక్షులు పెరిక చిట్టి, హరిప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ నగర్ జామా మస్జిద్ హిందూపూర్ స్టేట్లో పెరిక నాగరాజు వయసు 35 సంవత్సరాలు, నాగార్జున అలియాస్ నాగరాజు 35 సంవత్సరాలు క్యాన్సర్తో గత సంవత్సరం నుంచి బాధపడుతూ మరణించాడు. ఇది మా కుల పెద్దలకు తెలియజేయగా కరంజయ్ గారు ఆధ్వర్యంలో మరియు కత్తుల జగన్ గారి ఆధ్వర్యంలో ఆర్థిక సాయంగా మా జామాజీ నందు అంబేద్కర్ నందు వారి ఆధ్వర్యంలో వాళ్ళ పిల్లలకు ఆర్థిక సాయాన్ని మహనీయుల ఆధ్వర్యంలో ఆర్థిక సాయాన్ని అందజేశారు. వారి కృతజ్ఞతలు తెలుపుతూ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మేము గత సంవత్సరం నుంచి దిగ్విజయంగా చేసుకుంటూ పోతున్నాము. మరియు ఇంకా ఇట్లాంటి సందర్భంలో మా సంఘం తరఫు నుంచి ఆర్థిక సహాయం చేయడానికి మేము ముందుంటామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాల వివరాలను కూడా ఆ యొక్క వాడకట్టు పెద్ద మనుషుల ద్వారా సందేశాన్ని పంపించినట్లయితే మా సంఘ పక్షాన కూడా మేము వారికి తగిన సహాయ సహకారాలు ఇవ్వగలమని తెలియజేస్తున్నాం. సంఘం నుంచి మనం సహాయం చేద్దాము. సహాయం చేస్తే మనకు ఒక పేరు ఉంటుంది, సంఘానికి ఒక పేరు ఉంటుంది. ఆ సంఘానికి మేము కరణ్జయరాజు అధ్యక్షత వహిస్తుండు, తమ్ముడు అధ్యక్షుడు, కరణ్జయరాజు స్టేట్స్ ప్రెసిడెంటు. మరి మా సంఘం నుంచి మా తమ్ముడు ప్రసాద్, చిట్టి, మరి రవి, బొర్ర సుధాకర్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తూ ఈ సంఘాన్ని పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము. మా సంఘాన్ని బలోపేతం చేస్తాము. మాదిగ జేఏసీ తరపు నుంచి మాదిగ సంఘాన్ని కూడా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము.